विघ्नेश्वराय नमः। ओम सरस्वती देवी नमः। ओम सर्वमंगलाय नमः। ओम श्रीमात्रे नमः। ఈరోజు టాలీ క్లాస్ని ఎగ్జాంపుల్తో ఏ విధంగా రిజన్ నేమ్ ఎలా చేసుకోవాలి, గ్రూప్ ఎలా డివైడ్ చేసుకోవాలో మోడల్ చూపిస్తాను. అయితే మిస్టర్ గోపాల్ started a new business. Mr. Gopal started a new business. With 2 lakhs. మిస్టర్ గోపాల్ అనే వ్యక్తి 2 లక్షలతో బిజినెస్ స్టార్ట్ చేశారు. మిస్ రమ్య స్టార్టెడ్, ఇది 1, ఇది 2. మిస్ రమ్య స్టార్టెడ్ a new business $5 lakhs. రమ్య అనే ఆమె 5 లక్షలతో వ్యాపారం ప్రారంభించింది, కొత్త బిజినెస్ని. గోపాల్ అనే వ్యక్తి మిస్టర్ గోపి అనే వ్యక్తి 2 లక్షలతో కొత్త బిజినెస్ ప్రారంభించారు. అయితే వీటికి ఏం చేయాలి మనం? ఈ విధంగా మనం ఫార్ములా లెక్క ఇచ్చిన తర్వాత లెడ్జర్ నేమ్ రాయాలి. లెడ్జర్ నేమ్. వీటికి ఆ ఫార్ములాకి మనం ముందు చేయాల్సింది ఏంటంటే లెడ్జర్ నేమ్ ఏందని చూపించాలి. ఈ లెడ్జర్ నేమ్కి గ్రూప్ ఏంది? లెడ్జర్ నేము, ఈ లెడ్జర్ నేమ్కి ఏ గ్రూప్ కిందకు వస్తుంది? ఈ లెడ్జరు ఏ గ్రూప్ కింద? ఇప్పుడు మిస్టర్ గోపి అనే అతను ఏం చేశాడు? పెట్టుబడి పెట్టాడు అంటే క్యాపిటల్ కిందకు వస్తుంది. కాబట్టి ఏ గ్రూప్ కిందకు వస్తుందంటే క్యాపిటల్. మిస్టర్ గోపాల్ అని వస్తే క్యాపిటల్ అకౌంట్ కిందకు వస్తుంది. అదేవిధంగా మిస్ రమ్య అనే ఆమె కూడా 5 లక్షలు పెట్టుబడి పెట్టిన వాళ్ళు క్యాపిటల్, కాబట్టి ఇది కూడా క్యాపిటల్ అకౌంట్. అదేవిధంగా క్యాపిటల్ అకౌంట్ చూపించిన తర్వాత పేమెంట్ వోచర్స్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు చిన్న ఉదాహరణకి, ఇప్పుడు కాంట్రా అనే ఒక వోచర్ని తీసుకున్నాం. ఈ కాంట్రా అనే వోచర్ని తీసుకున్నప్పుడు ఈ కాంట్రా వోచర్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఎంట్రీ చేయాలి అనేటువంటి దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చిన్న ఉదాహరణగా రిసిప్ట్ అనే వోచర్ తీసుకుందాం. ఇందులో రిసిప్ట్ వోచర్ అంటే F6. ఈ F6 అనేది వాటిది కంప్యూటర్లో పోయినప్పుడు ఇప్పుడు క్యాష్ అనేటువంటిది ఆల్రెడీ ఉంటుంది, బ్యాంక్ అనేది ఉంటుంది. కానీ మనం ఎంటర్ చేయాల్సింది మిస్టర్ గోపి
మిస్టర్ గోపి అకౌంట్ ఎంత? 2,00,000. మిస్టర్ గోపి 2,00,000. దానికి ఏమొస్తుంది? క్యాష్ కాబట్టి క్యాష్ అకౌంట్ 2,00,000. ఇతను అదేవిధంగా చూడండి, అంటే మనం గోపి 2,00,000 పెట్టుబడి పెట్టాడు, అది క్యాష్ అకౌంట్లో మళ్ళీ 2,00,000 వస్తుంది. అంటే ఈ విధంగా ఫుల్ఫిల్ చేయాలి మనం. అంటే మిస్టర్ గోపి 2,00,000 పెట్టుబడి పెట్టాడు, అతనికి ఎప్పుడు రిటర్న్ ఇచ్చినావు కాదు. ఎంట్రీస్కి వస్తే లేకి తను 2,00,000 పెట్టుబడి ఎందుకు చూపించాలి, ఇక్కడ క్యాష్లో 2,00,000 మనకు వచ్చినట్టు చూపించాలి. అంటే ఇతను గేవరు, ఇతను క్యాష్ రిసీవరు. రిసీవర్ అంటే రిటైర్ అవుతారు, గేవర్ అంటే క్రెడిటర్. ఈ విధంగా జమ చేసింది. అదేవిధంగా ఇప్పుడు మరి కొన్ని వీడియోలు చెప్తా. F6లోనే F6 రిసిప్ట్లోనే క్యాష్ అకౌంట్. క్యాష్ అనేది ఎంత? క్యాష్ కంపెనీ 95,000 అనుకుందాం. క్యాష్ అనేటువంటిది 95,000, కంపెనీ అనేటువంటిది 95,000. ఈ 95,000 రెండు రిసిప్ట్ రావాలి. అంటే కంపెనీలో 95,000 వచ్చింది, క్యాష్లో 95,000 వచ్చింది. ఈ రెండింటికి రిసిప్ట్ రావాలి. కాబట్టి అయితే ఈ 95,000కి ఏమేమి వస్తాయంటే మొబైలు మనం ఎంట్రీ చేయాల్సింది. మొబైల్ వచ్చేసి ఇందులో 10,000. అంటే కంప్యూటర్లో మనం ఎంటర్ చేయాలి. మొబైల్ 10,000, తర్వాత రెంట్ పేడు, ఈ విధంగా రెంట్ పేడు 15,000. అంటే ఒక కంపెనీలో క్యాపిటల్ అనుకో, ఒక కంపెనీలో క్యాపిటల్ 95,000 కనిస్తే రెంట్ పేడు చూపించాలి, సాలరీ పేడు చూపించాలి, మొబైల్ ఏమైనా తీసుకుంటే చెప్పాలి, క్యాష్ ఎంత ఉందో చూపించాలి, ఓబీ క్యాష్, సాలరీ చూపించాలి, సాలరీ పేడ్ చూపించాలి, రెంట్ పేడు, తర్వాత బిల్స్ పేడు. బిల్స్ అంటే కరెంటు బిల్లులు, ఎలక్ట్రిసిటీ బిల్లు, ఈ విధంగా ఒక్కొక్క పొద్దు వేసుకొని ఈ 95,000 రూపాయలకి మనం లెక్క చూపించాలి. ఈ 95,000కి లెక్కలు చూపించిన తర్వాత అప్పుడు మామూలుగా చివరిలో బ్యాలెన్స్ షీట్ వేసుకుంటాం. అయితే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పారంటే ఈ రెండింటి గురించే చెప్తూ ఈ విధానం చెప్పారు. ఈ రెండింటిలో గోపి అకౌంటు, క్యాపిటల్ అకౌంటు, ఇక్కడ రమ్య అకౌంటు, క్యాపిటల్ అకౌంట్. అంటే గోపి అనేటువంటిది లెడ్జర్ నేమ్ అయితే క్యాపిటల్ అకౌంటు లెడ్జర్ గ్రూప్ అవుతుంది. అదేవిధంగా రమ్య అకౌంట్ అనేది లెడ్జర్ నేమ్ అయితే క్యాపిటల్ అకౌంట్ అనేది లెడ్జర్ గ్రూప్ అవుతుంది. అంటే లెడ్జర్ నేము, లెడ్జర్ గ్రూపు మనం క్రియేట్ చేయాలి. లెడ్జర్ నేమ్ దేంట్లోకి వస్తుంది, లెడ్జర్ గ్రూప్ ఏది అనేది మనకు తెలిస్తే కానీ ఈ కంప్యూటర్ టాలీ క్లాసు మనకు అర్థం కాదు. ఇప్పుడు మనం చెప్పా కాంట్రా వచ్చర్ F4. కాంట్రా వచ్చర్ అనేది F4. డిపాజిట్ విత్డ్రా అనేటువంటిది కాంట్రా వచ్చర్లో ఉంటుంది. ఇప్పుడు మిస్టర్ గోపి స్టార్టెడ్ న్యూ బిజినెస్ విత్ 2 lakhs అన్నాం. దాన్ని మిస్టర్ గోపి స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 2 lakhs. దాన్ని కంపెనీ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, మిస్టర్ గోపి పేరుతో కంపెనీ తయారు. మిస్టర్ గోపి పేరుతో కంపెనీ క్రియేట్ చేయడం అంటే కంట్రోల్ ఏ కొడితే కంపెనీ క్రియేషన్ అవుతాయి.
అప్పుడు తర్వాత లెడ్జర్ క్రియేషన్, లెడ్జర్సు, మల్టీ లెడ్జర్సు, మల్టీ లెడ్జర్సు రెండు క్రియేట్ చేయాలి. అప్పుడు మనం గోపి అనేటువంటిది క్యాపిటల్ అకౌంట్ ఉంది, క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ అనేటువంటిది, క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంకు, లేకపోతే ఏ బ్యాంక్ పేరు అయితే ఆ బ్యాంక్ పేరు. ఆ విధంగా మనం లెడ్జర్ నేము, లెడ్జర్ గ్రూప్ని తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న తర్వాత ఎంట్రీ చేసుకుంటూ రావాలి. కాబట్టి ఈ టాలీ క్లాస్ గారు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.